మనలో చాలా మంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచనతో ఉంటుంటారు. బట్ ఏ బిజినెస్ కి ఏ టైప్ ఆఫ్ లైసెన్స్ తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉంటుంటారు కదా. మీ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి బిజినెస్ లైసెన్స్ ఇండియా.com వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని కనుక మనం సంప్రదించినట్లయితే మన సౌత్ ఇండియా మొత్తం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ స్టేట్స్ లో మీరు ఏ బిజినెస్ కావాలన్నా వాళ్ళే వాళ్ళ తగిన లైసెన్స్ అప్లై చేస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వారు క్లారిఫై చేస్తారండి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కావాల్సిన కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు మహోదయం టీవీ బిజినెస్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టార్టప్ బిజినెస్ చేసేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎటువంటి గైడ్లైన్స్ అనేది పాటించాలి. బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ బట్టి మారుతుంది. సో మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ బట్టి మనం ఒక బిజినెస్ అనేది చూజ్ చేసుకుంటాం. కొంతమంది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. మరికొంతమంది ఇన్వెస్ట్మెంట్తో కూడిన బిజినెస్ అనేది చూజ్ చేసుకుంటారు. కొంతమంది ఫ్రాంచైజ్ బిజినెస్కి కోసం వెతుకుతుంటారు. సో ఏదైనా కానీ మన ఫైనల్ గోల్ ఏంటంటే ఒక మంచి బిజినెస్లోకి మనం ఎంటర్ కావాలని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రాఫిట్స్ కూడా ఎక్కువ రావాలని మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా కానీ ఒక ప్రోడక్ట్ కానీ మనము ట్రేడింగ్ చేసినా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా, అయితే సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా, లేదా ఎక్స్పోర్ట్ చేసినా, ఏదైనా కానీ మనము ఒక స్టెప్ బై స్టెప్గా మన బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. ఒక ప్రైజు మన ప్రోడక్ట్కి మనం నిర్ణయించినప్పుడు మార్కెట్లో అది ఏ ప్రైజ్ ఉంటుంది, మనం తీసుకున్న ప్రైజు ఎలా ఉంది, సో ఆ లోకల్లో కాంపిటీషన్ ఎవరైనా ఉన్నారా, సో దాన్ని బట్టి బిజినెస్ అనేది ఎలా ఎక్స్పెన్షన్ అవుతుంది, ఇటువంటి మనం జాగ్రత్తలు అనేది మనం పాటించి బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. కొంతమంది పార్ట్నర్షిప్లో ఎంటర్ అవుతారు, కొంతమంది ప్రొపరేటర్షిప్లో బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు. ప్రొపరేటర్షిప్ అనుకోండి, సింగిల్గా ఓనర్ ఉంటారు కాబట్టి ప్రొపరేటర్షిప్ ఫారం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ బిజినెస్ అనేది వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకుంటారు. సో దానికి సంబంధించిన కరెంట్ అకౌంటు, సేవింగ్ అకౌంటు, ఐటీ రిటర్న్స్ బేస్ చేసుకొని కొంతమంది స్టార్టప్ లోన్ తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. మరికొంతమంది సొంత ఇన్వెస్ట్మెంట్ తోటి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. ఎక్స్పాన్షన్ టైంలో మనకి బిజినెస్ అనేది గ్రోత్ అయింది అనుకోండి, సో అది సేఫ్ఫుల్గా ఉంటుంది. ఎక్స్పాన్షన్ టైంలో ఇన్వెస్ట్మెంట్ సరిపోకపోతే ఒక పార్ట్నర్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. ఒక పర్ఫెక్ట్గా పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ మనం చేసుకుంటేనే మనం ఆ బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్కి ముందుకు వెళ్తుంది. సో దానికి వచ్చేసి మనం పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ తీసుకుంటాం. ఆ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్లో పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ పర్సంటేజ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంటు, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి మనం ఇచ్చేసిన రూల్స్ ఇవన్నీ మనం మెన్షన్ చేసి పార్ట్నర్షిప్ డీడ్లో మెన్షన్ చేసి నేచర్ ఆఫ్ బిజినెస్ కంపెనీ మెన్షన్ చేసి డీడ్ మనం ప్రిపేర్ చేసుకొని రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ చేయించుకుంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాం. సో కంపెనీ పాన్ కార్డ్ క్రియేట్ అవుతుంది. సో మన కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటే ఒకవేళ రిజిస్టర్ పార్ట్నర్షిప్ తీసుకున్నా కానీ, ఎల్ఎల్పి తీసుకున్నా కానీ ఈ గైడ్లైన్స్ పాటించి మనం ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని మన బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సొంతంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వారికి ఇలాంటి ఇబ్బందులు అనేది ఏమీ ఉండదు. పార్ట్నర్షిప్ బిజినెస్లో చేసుకునే వాళ్ళకి ఒకవేళ పార్ట్నర్ విడిపోతే దానివల్ల సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్తగా వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ తీసుకొని పార్ట్నర్ ఒకరు రిమూవ్ అయితే దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటే ఆ బిజినెస్ అనేది ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ట్రేడింగ్ చేస్తుంటారు, కొంతమంది సర్వీసెస్ సెక్టర్లో స్టార్ట్ చేస్తుంటారు, కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీప్యాకింగ్ బిజినెస్ చేస్తుంటారు. ఎప్పుడైనా కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఒకవేళ దాంట్లో ఎంటర్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన లైసెన్స్ తోటే మన బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. కొంతమంది రిటైలర్ లైసెన్స్ తీసుకొని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి కూడా మనకి తీసుకోవడం వల్ల మనకి సమస్యలు తలెత్తాయి. డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎన్నో సమస్యలు తలెత్తాయి. సో వీటిని కూడా జాగ్రత్తగా అందరూ తీసుకోవాలి. దీంతో పాటు కొంతమంది బిజినెస్ రిజిస్ట్రేషన్ లేకుండానే బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు. సో అటువంటి వారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కంపల్సరీ మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్లను బట్టి డిపార్ట్మెంట్ సపరేట్గా ఉన్నాయండి. సో ఆ టైప్ మనం తెలుసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేసి అప్లికేషన్ చేసి మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ దాని సూటబుల్ అయ్యే బిజినెస్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. కొంతమంది స్టార్టప్ లోన్స్కి వెళ్ళేవారు కంపల్సరీ లేబర్ లైసెన్స్ అండ్ ఉద్యమ రిజిస్ట్రేషను అండ్ జిఎస్టీ రిజిస్ట్రేషను ఇది కంపల్సరీ తీసుకొని మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ తోటి అప్లై చేసుకుంటే మనకి లోన్ అనేది మిషనరీ లోన్ కానీ ఇన్వెస్ట్మెంట్ లోన్ కానీ అనేది మనకు సిబిల్ స్కోర్ని బట్టి మనం పెట్టే మన అష్యూరెన్స్ని బట్టి మనం పెట్టే ఒకవేళ కొన్ని బ్యాంకులలో షూరిటీ అడుగుతుంటారు. సో చాలా స్కీమ్లలో మనకి లోన్స్ అనేది స్టార్టప్ లోన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ. మనం ఒకవేళ ఫ్రాంచైజ్ బిజినెస్లో అడుగుపెట్టినప్పుడు ఫ్రాంచైజ్ మనం ఇవ్వాలంటే కంపల్సరీ మన బ్రాండ్కి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ తీసుకోవాలి. సో ఆ నేమ్ అనేది ఎవరికి లేకుండా ఉంటేనే మనం ట్రేడ్ మార్క్ అనేది మనకు రిజిస్టర్ అవుతుంది. అప్పుడే మనం ఫ్రాంచైజ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, కొంతమంది పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేసుకుంటున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ని బట్టి వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ బట్టి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ చేసేవాళ్ళు కంపల్సరీ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. కొంతమంది కంపెనీ ఫామ్ చేస్తే సో బ్రాండ్ లాగా ఉంటుంది, సో
యూనిక్గా ఉంటుందని చెప్పేసి కొంతమంది అట్రాక్ట్ అవుతారు కంపెనీ లాగా ఫామ్ చేస్తే అని చెప్పి కూడా చాలామంది ప్రైవేట్ లిమిటెడ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. సో ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు, పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఫ్రాంచైజీ ఇవ్వచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ చేసిన వాళ్ళు ఫ్రాంచైజీ ఇవ్వచ్చు. సో దాంట్లో ఏం లేదండి, ఎవరన్నా ఫ్రాంచైజీ బిజినెస్ అనేది ఇవ్వచ్చు. వాళ్ళ బిజినెస్ కేటగిరీని బట్టి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అండ్ నేచర్ ఆఫ్ బిజినెస్ అండ్ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ని బట్టి అది ముందుకెళ్తుంది. నెక్స్ట్ ఇవే కాకుండా ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి బ్రాండ్ ఉందా, ఆ బ్రాండ్ అనేది క్రియేట్ అయిందా, సో అది ట్రేడ్ మార్క్ అయిందా, నెక్స్ట్ వచ్చేసి దానికి గుడ్ విల్ ఉందా, సో బయట ఎక్కడైతే వాటికి ప్రాఫిట్స్ అనేవి ఉంటుందా. ఒకవేళ మనకి కొంతమంది ఏం చేస్తారంటే ఆ లొకేషన్ అనేది ఒక పర్టికులర్ లొకేషన్లో మనం తీసుకుందాం అనుకోండి, సో ఆ బిజినెస్ నడుస్తుందా నడవదు అనేది ఫ్రాంచైజీ ఇచ్చే వాళ్ళు గ్యారంటీ ఇవ్వరు. సో అది కంపల్సరీ ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కంపల్సరీ ఆ లొకేషన్లో బిజినెస్ నడుస్తుందా లేదా, సో ఇన్కమ్ ఎలా ఉంటుంది, సో ఎస్టిమేషన్ అనేది ప్రతి ఒక్కటి అందరూ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ని బట్టేసే మనకి ఫ్రాంచైజీ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టే మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుందండి. ఎక్కడైతే లొకాలిటీస్లో మనకి బిజినెస్ అయితే నడుస్తుందో ఆ లొకాలిటీలోనే మనం ఫ్రాంచైజీ తీసుకోవడానికి ఆ బిజినెస్ సంబంధించిన లొకేషన్ అనేది మనం చూస్ చేసుకోవాలి. కొన్ని ఏరియాలలో ప్రైజెస్ అనేది రెంటల్ కానీ అడ్వాన్స్ కానీ అమౌంట్ ఎక్కువ ఉంటాయి. కొన్ని ఏరియాలలో ప్రైజెస్ అంటే అడ్వాన్స్ అమౌంట్ కానీ రెంటల్ అమౌంట్ కానీ తక్కువ ఉంటాయి. సో ఏరియా వైజ్గా సో మనకు కావాల్సింది మెయిన్గా ప్రైస్ తక్కువ ఉండాలి, రెంట్ అండ్ అడ్వాన్స్ తక్కువ ఉండాలి. లొకేషన్లో మనం కంపల్సరీ మనకి ఆ లొకేషను పీపుల్స్కి ఒక డెస్టినేషన్ టైప్ కానీ ఒక ల్యాండ్మార్క్ టైప్ కానీ ఉన్న లొకేషన్ తీసుకుంటేనే మనం సేఫ్ సైడ్లో ఉంటాం. స్టార్టప్ చేసేవాళ్ళు అట్లాంటి లొకేషన్ ఒకవేళ చిన్నది పెట్టినా కానీ లొకేషన్ యూనిక్ లొకేషన్ మంచి లొకేషన్ ఉంటేనే ఆ ఫ్రాంచైజీ అనేది ముందుకెళ్తుంది. సో ఇది కూడా వాళ్ళు ఫ్రాంచైజీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా సేఫ్ సైడ్లో చూసి కొన్ని ఐడియాలజీ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది. మరికొంతమంది జాగ్రత్త లేకుండా చాలా మటుకు ఫ్రాంచైజీ కాస్ట్ పే చేస్తున్నారు, సో అది డబ్బులు లాస్ అవుతున్నారు. సో వాళ్ళ గురించి ముఖ్యంగా ఇది చెప్పడం జరుగుతుంది. ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళు కానీ సొంతంగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళు దానికి సంబంధించిన జాగ్రత్తలు అందరూ తీసుకోవాలి. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి మనం గైడ్లైన్స్ తీసుకోవాలని సంబంధించిన వివరాలు మరియు మీ బిజినెస్ సంబంధించిన కన్సల్టెన్సీ సర్వీసెస్, నెక్స్ట్ వచ్చేసి వాటికి ప్రాజెక్ట్ రిపోర్ట్స్, నెక్స్ట్ వచ్చేసి దానికి రిజిస్ట్రేషన్ సర్వీసెస్, నెక్స్ట్ వచ్చేసి దానికి గైడ్నెస్ అండ్ ఐడియాస్, దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ మొత్తము మా లైసెన్స్ రాష్ట్రం చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న మన వీడియోని అందరూ తొందరగా చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.